ఇప్పుడు బిగ్ బాస్ అనేది వెల్ డిజైన్ షో. కొన్ని లిమిటేషన్ ఉంటాయి హోస్ట్గా. అవన్నీ ఓవర్కమ్ చేసి దీన్ని మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి మీరు ఏం చేశారు? అదేనండి, ఇంకా ఏం ఆలోచించలేదు. ఆ రోజు వెళ్ళే వరకు కూడా నాకేం క్లారిటీ రాదనేది నా నిజంగా. నేను మామూలుగా నేను చాలాసార్లు మెన్షన్ చేసినట్టు దెర్స్ నో ప్రెప్. నాకు ప్రెప్ అవ్వడం నచ్చదండి. అంటే ఒక సిస్టమాటిక్గా మనం ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రెప్ అవ్వడం నాకు ఎప్పుడు ఇష్టం లేదండి. మీరు మామూలుగా ఈరోజు ఏదో ఈ మధ్య ఇగో మా డిజైనర్ అశ్విన్ వీళ్ళందరూ బలవంతం పెడితే బట్టలు వేసుకొస్తున్నాను, కానీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదండి. నాకు ఐ వాంట్ అంటే నాకు పొద్దునే లేచి ఏది అనిపిస్తే అది చేద్దామని. సో ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, లైఫ్లో మజా లేదనేది నా పర్సనల్ ఫీలింగ్. మనం చాలాసార్లు ఫ్యూచర్ అనేది రేపు ఎల్లుండి అవులెల్లుండి అనుకుంటాం. అసలు రేపు ఎల్లుండి అవులెల్లుండి చాలా సంవత్సరాలు ముందుకు తోసేస్తాం ఫ్యూచర్ అనేది. బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆ మెట్లు నడవడం నా ఫ్యూచర్ అండి. ఇప్పుడు ఆ మెట్లు దిగి పడిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. సో యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అప్పుడే మనకి ఒక ఆనందం ఉంటుంది, ఒక థ్రిల్ ఉంటుంది. సో అలాగే నా ఫిల్మ్స్లో నేను చేసే పాత్రలు అవ్వచ్చు, ఈరోజు బిగ్ బాస్ షో హోస్ట్ అవ్వచ్చు. సో ఆ రోజు వెళ్ళే వరకు కూడా నేనేమి అనుకోదలుచుకోవట్లేదు, అనుకోలేను కూడా. సో ఆ రోజు వెళ్ళి ఆ రోజు మైక్ పెట్టుకొని ఆ స్టేజ్ ముందు నిల్చున్న ఆ స్టేజ్ మీద నిల్చున్న రోజు నాకు ఒకటి అనిపిస్తుంది. సో అదే గట్టి నమ్మకం అనేది, అంటే అదే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అండి.